ఫ్రెండ్స్ నిన్న జరిగిన కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 20 కోట్లు పెట్టి కేకేఆర్ ఫ్రాంచైజీ మిచెల్ స్టాక్ ఎంత కొందనమాట. సో తను స్టార్టింగ్ మ్యాచ్లో అయితే 60 స్కోర్ ఇచ్చాడు, ఒక వికెట్ తెలియదు. అట్లా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో కూడా స్టార్కి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అసలు ఇవ్వలేదన్నమాట. 20 lakh రూపీస్తో కొన్నటువంటి శశాంక్ సింగ్ కానివచ్చు, అదే ఆశుతోష్ శర్మ కానివచ్చు, అందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటే ఇంత సీనియర్ బౌలరు తను బ్యాటింగ్ కూడా చాలా బాగా చేయగలడు. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియన్ బౌలరు. సో 20 కోర్స్ పెట్టి అన్ని ఫ్రాంచైజీస్ తన మీద పోటీ పడి చివరికి కోల్కతా దక్కించుకుంది అనమాట. కానీ ఎట్టకేలకు నైట్ ముంబై ఇండియన్స్తో అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. సో దానికి కొంతవరకు కారణం ఏంటంటే తన కాన్ఫిడెంట్ బాగా తను బిల్డ్ చేసింది వచ్చేసి ఇషాన్ కిషన్. ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడనమాట. వెంటనే మిచెల్ స్టార్క్ ఆ ఓవర్లో ఒక వికెట్, దాని తర్వాత లాస్ట్ చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ విధ్వంసంగా మారుతున్నాడు. టిమ్ డేవిడ్, అలానే గెరాల్డ్ కోయిట్, దాని తర్వాత పీస్ చార్లెస్. సో అట్లా 3 వికెట్స్ పడగొట్టి ఓవరాల్గా 4 ఓవర్లు వేసే తను 4 వికెట్స్తో 33 రన్స్ ఇచ్చి అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు అనమాట మిచెల్ స్టార్క్. సో ఈ ఒక్క మ్యాచ్ తనైతే మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చాడు. ఇక చుక్కలే అందరికీ, అన్ని ఐపీఎల్ టీమ్స్కి అట్ ది సేమ్ టైం T20 వరల్డ్ కప్ కూడా చుక్కలు చూపిస్తాడు అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యారు తప్ప తన ప్రభావం పెద్దగా ఏం లేదులే అని అంటున్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు. ఏది ఏమైనా సరే ఒక్కసారి ఒక బౌలర్ మంచి ఫామ్లోకి వచ్చాడంటే మాత్రం, అంటే ఒక స్టార్ బౌలర్ ఫామ్లోకి వచ్చాడంటే ఇంకా తను ఆపడం ఎవరి వల్ల కాదు. నాకు తెలిసి చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే మ్యాచ్లో కేకేఆర్ తరఫున మన ఎవరైతే స్టార్ ఉన్నారో అద్భుతంగా రాణిస్తారనమాట. తన 20 crores న్యాయం చేస్తారు అని అయితే నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా కేకేఆర్ గురించి చెప్తే ఫ్రెండ్స్, 8th వికెట్ వరకు మంచి బ్యాటింగ్ ఉందండి. మంచి ఆల్రౌండర్స్ అనమాట అందులో. సో కాబట్టి మనం చూస్తున్నాము ఓపెన్ ఫిల్ సాల్ట్ కానీ వచ్చి సునీల్ నారాయణ అద్భుతంగా ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో ఆ రస్సులు వచ్చి ఆ పవర్ హిట్టింగ్స్ అయితే చేస్తున్నాడు. మన వెంకటేష్ అయ్యర్ అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో నాకు తెలిసి ఈ సీజన్ ఖచ్చితంగా కేకేఆర్ విన్నర్ అయినా కూడా అతిశయోక్తి కాదనమాట. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ప్లేయర్స్ అందులో ఉన్నారు. కానీ నిన్న మాత్రం కేకేఆర్ తరఫున మన మిచెల్ స్టార్క్ అయితే మంచి ఫామ్కి అయితే వచ్చాడు. అతని బౌలింగ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.